22 ఏళ్ల పార్టీ ఆవిర్భావం 9 ఏళ్ల ప్రగతి ప్రస్థానం దేశానికి ఆదర్శంగా నిలిచిందని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే రేగా కాంతారావు అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొని జెండా ఆవిష్కరించారు. తొలుత తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేశారు. ప్రొఫెసర్ జయశంకర్ సార్ చిత్రపటానికి పూలమాలలు ఘన నివాళులు అర్పించారు. పార్టీ ఆవిర్భవించిన ఆనతి కాలంలోనే బీఆర్ఎస్ ఎన్నో అద్భుతాలు సాధించిందని చెప్పారు. దేశంలో గుణాత్మక మార్పు తెచ్చేలా బీఆర్ఎస్ పార్టీ ఏర్పాటైందని, ఇప్పటికే పలు రాష్ట్రాల్లో బీఆర్ఎస్ కు విశేష ప్రజాదరణ లభిస్తుందని చెప్పారు. పెద్ద ఎత్తున నినదిస్తా ఉన్నారు ప్రజానికం అంతా, రైతాంగం అంతా కూడా. ఎందుకంటే దీనికి కారణం ఏంటంటే 65 సంవత్సరాల్లో ఒక్కసారి వెనక్కి చూసుకుంటే మరి 9 సంవత్సరాల్లో సాధించడం అనేది, ఇంత గొప్పగా సాధించడం అనేది ఎట్లా సాధ్యమైంది, మరి 65 సంవత్సరాల్లో ఎందుకు సాధించలేకపోయారు అంటే ప్రజల పట్ల నిర్లక్ష్యం, సమస్యలను చిత్తశుద్ధితో పరిష్కరించాలి అనేటువంటి తపన లేకపోవటం, సంకల్పం లేకపోవటం అనేది, ఆ సంకల్పం కేసీఆర్ గారికి ఉంది. తప్పకుండా ఈ దేశాన్ని మరి ప్రపంచంతో పోటీపడి ముందుకు తీసుకుపోగలుగుతారు అని చెప్పేసి యావత్ యూత్ కానీ, రైతాంగం కానీ, కర్షకులు కానీ, కార్మికులు కానీ అంతా కూడా పెద్ద ఎత్తున మరి చూస్తూ ఉన్నటువంటి తరుణంలో ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం జరుపుకోవడం, దాంట్లో మేము కూడా భాగస్వామ్యం కావడం అనేది చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తాము. ఈ సందర్భంలో నేను జిల్లా ప్రజానికానికి అదేవిధంగా కార్యకర్తలకు, నాయకులకు మరి బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మరి తెలంగాణకి కాదు ఈ బీఆర్ఎస్ పార్టీ దేశానికి కూడా రక్షణ కవచంగా ఉంటుంది. బీఆర్ఎస్ పార్టీని కాపాడుకోవడంలో మనందరం సైనికుల్లా ముందుకు పోవాలని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు. మరి పెద్ద ఎత్తున నినదిస్తా ఉన్నారు ప్రజానికం అంతా, రైతాంగం అంతా కూడా. ఎందుకంటే దీనికి కారణం ఏంటంటే 65 సంవత్సరాల్లో ఒక్కసారి వెనక్కి చూసుకుంటే మరి 9 సంవత్సరాల్లో సాధించడం అనేది, ఇంత గొప్పగా సాధించడం అనేది ఎట్లా సాధ్యమైంది, మరి 65 సంవత్సరాల్లో ఎందుకు సాధించలేకపోయారు అంటే ప్రజల పట్ల నిర్లక్ష్యం, సమస్యలను చిత్తశుద్ధితో పరిష్కరించాలి అనేటువంటి తపన లేకపోవడం, సంకల్పం లేకపోవటం అనేది, ఆ సంకల్పం కేసీఆర్ గారికి ఉంది. తప్పకుండా ఈ దేశాన్ని మరి ప్రపంచంతో పోటీపడి ముందుకు తీసుకుపోగలుగుతారు అని చెప్పేసి యావత్ యూత్ కానీ, రైతాంగం కానీ, కర్షకులు కానీ, కార్మికులు కానీ అంతా కూడా పెద్ద ఎత్తున మరి చూస్తూ ఉన్నటువంటి తరుణంలో ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం జరుపుకోవడం, దాంట్లో మేము కూడా భాగస్వామ్యం కావడం అనేది చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తా ఉన్నా. ఈ సందర్భంలో నేను జిల్లా ప్రజానికానికి అదేవిధంగా కార్యకర్తలకు, నాయకులకు మరి బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మరి తెలంగాణకి కాదు ఈ బీఆర్ఎస్ పార్టీ దేశ